హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారి హీరోగా సుకుమార్ గారి దర్శకత్వంలో తిరిగెక్కిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. దేశమంతా పుష్ప మేనియాతో ఓ రేంజ్లో ఊగిపోయింది. అల్లు అర్జున్ గారి అద్భుత నటన, సుకుమార్ గారి మార్క దర్శకత్వం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో ఓకందని విజయాన్నైతే అందుకుంది. కాగా ప్రస్తుతం సుకుమార్ గారు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పుష్ప చిత్రానికి మించి పుష్ప 2 ఉంటుందని ఇప్పటికే సుకుమార్ గారు అయితే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్ గారు. ఎర్రచందనం సిండికేట్కు లీడర్గా మారిన తర్వాత పుష్ప ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అన్న కథాంశంతో ఈ సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పుష్ప సీక్వెల్కి సంబంధించి నెట్టింట కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుష్ప సీక్వెల్ వాయిదా పడిందని వార్తలైతే వచ్చాయి. బన్నీ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం, గడ్డం ట్రిమ్ చేసుకోవడం, అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు తెగ వైరల్ అయిపోయాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ పుకార్లన్నింటికీ సింపుల్గా చెక్ పెట్టేసింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది. సుమారు నెల రోజులకు పైగా బ్రేక్ తర్వాత పుష్ప 2 చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా షెడ్యూల్ను హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు మేకర్స్. ఈ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి భారీ సెట్లో బన్నీకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇవి సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి చాలా హైలైట్గా అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సీన్స్లో బన్నీ నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు మేకర్స్. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.